హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో పచ్చి చింతకాయలతోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలోకి ఈ చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్దిరిపోతుంది, అంత రుచిగా ఉంటుంది. అన్నంలోకే కాదండి, చపాతీ, రోటీ, రాగి సంగటి, అలాగే దోశలేకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ పులుపుకు తగ్గట్టుగా లేత చింతకాయలను తీసుకున్నాను. ఇవి మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని పల్లీలను లో టు మీడియం ఫ్లేమ్లో సగం వరకు వేయించుకోండి. పల్లీలు ఇలా సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చేదొచ్చేస్తుంది. ఇలా వేసుకొని వీటిని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 15 పచ్చిమిర్చి దాకా తీసుకున్నానండి. ఈ పచ్చడికి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చివి స్పైస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను తక్కువగా వేసాను. ఒకవేళ స్పైస్ తక్కువగా ఉంటే కాస్త ఎక్కువగా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి చింతకాయలను ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ఇలా తెల్ల తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులోకి టమాటా వేస్తే పచ్చడి అనేది మరింత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకుందాం. చింతకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయండి. చూడండి, ఈ విధంగా టమాటా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేస్తే టేస్ట్ పచ్చడికి బాగుంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా కలుపుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి చింతకాయలు, టమాటాని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాం. ఇలా వేసుకొని ఒకవేళ మీకు పచ్చడి కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నంలోకి ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 1 లేదా 2 సార్లు పల్స్ మోడ్లో మిక్సీ తిప్పుకోండి. ఈ విధంగా ఉండాలి. ఉల్లిపాయ మరి మెత్తగా మెదగద్దు, అక్కడక్కడ తగులుతూ ఉంటే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, అలాగే 4-5 కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. మీకు నచ్చితే ఇంగు వేసుకోవచ్చండి, నేనైతే ఇందులోకి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పచ్చళ్ళకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి పోపు మొత్తం కలిసే విధంగా పచ్చడిని కలిపేసుకుందాం. అంతేనండి, చాలా రుచిగా, నోటికి కారం కారంగా, పుల్ల పుల్లగా చింతకాయ పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే అద్దిరిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.